అతేంద్రియ శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు ఆ విధి ఒక వృషకర్మనైతే ఎంచుకుంటుంది. ఆ వృషకర్మే మన అక్కినేని నాగ చైతన్య గారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే అక్కినేని అభిమానులే కాదు, సినీ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మన వృషకర్మ సినిమా టీజర్ అయితే వచ్చేసింది. నిజంగా టీజర్ క్వాలిటీ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఆ షార్ట్ మేకింగ్ కావచ్చు, మెయిన్గా ఆ కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. కానీ ఈ టీజర్ లో ఉన్న పాయింట్స్ ఎక్కడో చూసినట్టుందే అనిపించింది. అదే మన కార్తిక్ దండు గారి ఫస్ట్ సినిమా అయిన విరూపాక్ష, అలాగే విరూపాక్ష సినిమానే చూసి తీసిన సంబాలా సినిమాలోని పాయింట్స్ అనమాట. విరూపాక్ష సినిమాలో కనుక మీరు చూసుకుంటే వరుస పెట్టి మనుషులు అయితే చైన్ రియాక్షన్ ద్వారా అయితే చనిపోతూ ఉంటారు కదా. చావుని ఎవరైతే లాస్ట్ చూస్తారో ఆ విధంగా అయితే చనిపోతూ ఉంటారు. సంబాలాలో కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఆ సినిమాలో కూడా ఒక అతేంద్రియ శక్తి అయితే ఉద్భవించింది. ఆ అతేంద్రియ శక్తి బయటికి రావటం వల్ల అదే చైన్ రియాక్షన్ అలా అవుతా సంబాలాలో కూడా మనుషులు అయితే చనిపోతారు. చివరికి ఒక క్లైమాక్స్ అయితే ఉంటుంది. సేమ్ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నాకు కూడా ఈ వృషకర్మ సినిమాలో ఉన్నాయా అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ సీన్ కనుక మీరు చూసుకుంటే ఒక మంచి హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఆ కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ షార్ట్ మేకింగ్ కావచ్చు, నిజంగా అదిరిపోయిందని చెప్పాలి. కానీ ఆయనలో నుంచి ఒక గబ్బిలం అయితే బయటకు వచ్చి వేరొక మనిషి గుడ్లో నుంచి అయితే వెళ్ళి వెనకాలైతే వచ్చింది. ఈ విధంగా ఒక మనిషిలో నుంచి ఇంకొక మనిషిలోకి అలా గబ్బిలం తిరుగుతూ, అంటే ఒక అతేంద్రియ శక్తి ఏమైనా తిరుగుతూ అందరినీ చంపుతా ఉంటుందా, రివెంజ్ ఏమైనా తీర్చుకుంటుందా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. అంటే చూడగానే నాకైతే అలా అనిపించింది. అఫ్ కోర్స్ విరూపాక్ష సినిమా చూసిన తర్వాత సంబాలా సినిమా చూసినా అంతే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. కాకపోతే విరూపాక్ష క్లైమాక్స్ అనేది అదిరిపోద్ది, సంబాలా క్లైమాక్స్ అనేది కొద్దిగా డౌన్ అయితే అయింది. ఒకవేళ అదే కాన్సెప్ట్లో ఈ సినిమా తీసిన ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నిజంగా ఆ నిమిషంన్నర టీజర్ కట్ ఏదైతే ఉందో అదే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా ఇంటెన్స్గా అయితే అనిపించింది. కాబట్టి కొన్ని పాయింట్స్ అంతకుముందు రిలీజ్ అయిన సినిమాలో నుంచి తీసుకున్న ఎటువంటి తప్పు అయితే లేదు. కానీ మనకు కావాల్సింది ఆ ఎంటర్టైన్మెంట్ అనమాట. 2 గంటలు మన టికెట్ కొని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ 2.5 గంటలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టి పడేసే స్క్రీన్ ప్లే కనుక ఉంటే ఆ సినిమాలో చూసిన పాయింట్ దీంట్లో చూసినా మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మనం అప్పుడే ఆ సినిమాల కాపీ అయ్యి అయితే ఫిక్స్ అవ్వలేము. కాబట్టి కొన్ని రోజులు అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం. ఇంకా మిగిలిన యాక్టర్స్ కనుక మనం చూసుకుంటే మన మీనాక్షి చౌదరి గారు ఈ సినిమాలో ఆర్కియాలజిస్ట్ లాగా అయితే కనపడుతున్నారు. ఇంకా నెక్స్ట్ మన నాగ చైతన్య గారు నిజంగా ఏమన్నా లుక్స్ అండి, అదిరిపోయాయండి మీ లుక్స్ అయితే. ఇంకా ఒక మేక్ ఓవర్ అయితే ఉంది. ఆ బాడీ బిల్డింగ్ కావచ్చు, ఆ ఇంటెన్సిటీ కావచ్చు, నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ లాస్ట్ షాట్ ఉంది కదా, ఆ కత్తి పట్టుకుని అలా ఎగిరి అలా గుచ్చుతాకి మనోడైతే ఎగిరాడు కదా, ఆ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఖచ్చితంగా హిట్ అయ్యే అంటే వైబ్స్ అయితే పుష్కలంగా అయితే కనపడుతున్నాయి. ఒక మంచి ఇంటెన్స్ హర్రర్ థ్రిల్లర్ ప్లస్ మైథాలజీ థ్రిల్లర్ని అయితే మనమైతే ఈ సినిమా ద్వారా అయితే చూడబోతున్నాం. అవును, అందరూ అనుకున్నట్టు విధంగా ఇది ఓన్లీ హర్రరే కాదు, ఈ సినిమాలో కొన్ని మైథలాజికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అది మనకి సినిమా చూస్తున్నప్పుడు అయితే అర్థమైద్ది. ఇంకా ఈ టీజర్లో కొన్ని షార్ట్స్ కనుక మీరు చూసుకుంటే మన నాగ చైతన్య గారు దీన్ని సెర్చ్ చేయడానికి కొండల్లోకి అయితే వెళ్ళారు కదా, అక్కడ కొండలపైన గోడలపైన పురాతనమైన బొమ్మలు అయితే ఉన్నాయి. మరి ఆ పురాతనమైన బొమ్మలకి ఈ సినిమా స్టోరీకి సంబంధం ఏంటి, అసలు దీంట్లో హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు మైథలాజికల్ ఎలిమెంట్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంకా టీజర్ లాస్ట్ లో నాగ చైతన్య గారితో ఒక షాట్ అయితే ఉంది కదా, ఒక కత్తి. ఒకవేళ ఆ కత్తిని తెచ్చుకోవడానికి ఆయన ఆ కొండ లోపలికి వెళ్ళారా, ఆ కత్తే విలన్ ని అంతం చేసే శక్తి అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఏదేమైనా ఒక మంచి ఇంట్రెస్టింగ్ కట్నైతే వీళ్ళైతే వదిలారు. ఇంకా అజనీష్ లోక్నాథ్ గారు అందిస్తున్న బీజిఎం ఏదైతే ఉందో నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ టీజర్ కట్. అఫ్ కోర్స్ చెప్పాను కదా, ఆ సినిమాల వైబ్స్ కొద్దిగా కనిపించినా సరే పర్ఫెక్ట్ టీజర్ కట్, పర్ఫెక్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ అయితే మన ముందుకైతే వస్తుంది అనే నమ్మకం అయితే నాకైతే వచ్చింది. ఎందుకంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. ఆ హర్రర్ వైబ్స్ కావచ్చు, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ షార్ట్ మేకింగ్ కావచ్చు, మెయిన్గా ఆ సినిమాటోగ్రఫీ ప్లస్ కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే వీళ్ళైతే వస్తున్నారు. నాగ చైతన్య గారి కెరియర్లో ఈ వృషకర్మ అనేది నిజంగా ఒక బెంచ్ మార్క్ లాగా అయితే ఉండిపోద్దని నాకైతే అనిపిస్తుంది. సినిమా అయితే పక్కా హిట్టే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు.
ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న మ్యాటర్ అలాంటిది, ఆ సినిమా డైరెక్టర్ యొక్క వర్క్స్ అలాంటివి అనమాట. కార్తికేయ 2 సినిమాకి స్టోరీ రాసింది కూడా మన కార్తిక్ దండు గారే. నెక్స్ట్ విరూపాక్ష సినిమానైతే ఆయనైతే తీశాడు. ఆయన ఇంకో సినిమా కూడా ఉంది, అదైతే అంతగా అయితే ఆడలేదు, అది వచ్చినట్టు కూడా చాలా మందికి అయితే తెలీదు. కానీ ఆయనకి బాగా నచ్చిన, బాగా అచ్చొచ్చిన జోనర్ ఈ హర్రర్ జోనర్ అనమాట, ఈ మిస్టరీ జోనర్. కాబట్టి ఖచ్చితంగా ఈ వృషకర్మ కూడా అదే రేంజ్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ టీజర్ కట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.